వెల్కమ్ టు యువిన్ అకాడమీ. ఈ వీడియోలో మనము గతంలో గ్రూప్ డి పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు కొన్ని చూద్దాం. అందులో ఫిజిక్స్ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ స్థితిజ శక్తి గురించి చూస్తే ఇక్కడ క్వశ్చన్ గమనించండి. 1 కేజీ బరువున్న ఒక వస్తువుని 30 మీటర్ల ఎత్తు నుంచి కిందకు వదిలివేసినప్పుడు జరిగిన పని ఎంత అన్నది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వస్తువు యొక్క ద్రవ్యరాశి మాస్ ఎంత ఉంది? మనకి ఇక్కడ 1 కేజీ ఉంది. ఎంత ఎత్తు నుంచి వేశారు అంటే 30 మీటర్ల ఎత్తు నుంచి వేశారు. హైట్ హెచ్ వచ్చేసి 30 మీటర్లు ఉంది. అండ్ ఇక్కడ గ్రావిటీ వల్ల అది భూమి మీద పడ్డది కాబట్టి గ్రావిటీ జీ వాల్యూ ఇక్కడ ప్రశ్నలో మనకి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ కనిపిస్తోంది. పొటెన్షియల్ ఎనర్జీకి బేసిక్గా ఫార్ములా ఏంటి అంటే ఎంజీహెచ్. పిఈ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటీ, హెచ్ అంటే హైట్ అనమాట. ఇక్కడ మాస్ వచ్చేసి 1 కేజీ ఉంది. సో 1 ఇంటూ ఇక్కడ గ్రావిటీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 10 రాస్తాము ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి 30 మీటర్స్ ఉంది. సో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 ఇంటూ 30 లేదా గ్రావిటీ 10 ఎక్కడ మల్టిప్లై ఎలా చేసినా ఓకే. సో 1 ఇంటూ 10 ఇంటూ 30 ఇంటూ 10 300. సో ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి 300 జౌల్స్ అవుతుంది. ఇలాంటిదే మరొక ప్రశ్న మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి.